దండాలు మున్సబ్ గారు. నేను మునసబని కాదు, కరణాన్ని. కరణం అయితే నువ్వు చచ్చిపోయావు. నీ పాడి నేనే మోసాను మందు కొట్టా ఎలా. నువ్వు పూజారివి. పూజారిని అయితే పిలక ఉంటుంది కదా నాకు. అయితే నువ్వు సాగలే పిగాడివి. ఇదిగో నేను ఈ ఊరికి కొత్తగా వచ్చిన పెద్ద మనిషిని. కొత్తగా వచ్చిన పెద్ద మనిషా? మళ్ళీ దొరికిపోయాను వీడికి. మన ఊరికి వచ్చిన పెద్ద మనుషుల్ని ఇలా గౌరవించుకుంటాం. ఏంటి సారా సీసాను ఆవకాయ పచ్చడి చేతిలో పెట్టా. చిపా యాండా వెళ్ళిపోతున్నారా? లంకెల బిందెల సంగతి చెప్పకుండానే వెళ్ళిపోతున్నారా? లంకెల బిందెలా? చెప్పు చెప్పు చెప్పు. వెనక ముందు చూడు, ఆ పక్క ఈ పక్క చూడు, కింద మీద చూడు. చూసా చూసా చూసా. ఏంటి బిందెల సంగతి చెప్పకుండానే వెళ్ళిపోతున్నాడు ఈడు? తాగేశాడా? ఏమిటి బైనర్ బాబు ఈ సమయంలో ఇలా వచ్చారు? గుడిసెమే జెండా లేచుంటే అదేంటో దానికి అదేంటో తెలుసుకుందామని వచ్చాను. ఓ అదా, అది జెండా అని తెలుసు. ఇవాళ ఏం పండగని లేపావు దాన్ని. ఎందుకు వచ్చాడు? నా మీద మోజుపడి. ఇది తప్పు, ఘోరం, అన్యాయం, పాపం. నా ఉల్లి తోట మళ్ళీ ఈ ఊళ్ళో గుణపం లాంటి మైనర్ని నేనుండగా నువ్వు రాష్ట్రంలోని ప్రతి ఊరి మైనర్ కోసం సెటప్ చేయటమా? అవును, పెద్దాపురం మైనర్ కి ఇక్కడ జెండా లేవటానికి ఏమిటి కనెక్షన్? ఆయన గారు ఇక్కడికి రావచ్చో లేదో తెలియపరచడానికి. ఓహో, సిగ్నల్ అన్నమాట, సిగ్నల్. అవును, జెండా లేపితే రాత్రికి రావచ్చని అర్థం. అసలు ఎవడా మైనరు? మన ఊరి ఇళ్ల కప్పుల మీద జెండాలు లేపేస్తున్న మైనర్ ఎవడం? ఆయన వాడి పేరే? ఆయన భీమరాజు గారని పెద్ద వస్తాదు. భీమరాజు అంటే కుస్తీలు పట్టే వస్తాదా? అవును, ఈ మధ్య కాకినాడ కుస్తీ పోటీల్లో విజయనగరం వస్తాడు మూతిపళ్ళు రాలగొట్టాడే, వాడే వీడు. అయితే పోటీకి వస్తే పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతాడనమాట. అవును, ఒకవేళ ఒళ్ళు బాగోక వాడు రాలేదనుకో, జెండా దింపేసి పడుకుంటాను. అవును, ఈ విషయాలు మీకెందుకండి? మళ్ళీ ఆ రోజు కొన్న కాజాలు అలాగే ఉన్నాయి, అవి పట్టుకుని నేను వచ్చేస్తాను. తీరం మీరొచ్చినప్పుడు ఆయన ఉంటే? నిజమే, నా కాజాలు తినేసి నన్ను బాజా వాయించేస్తాడు. నీకు ప్లాన్ చెప్తాను. ఏంటది? రాత్రి మంచి టైం చూసి మంచినీళ్ళు ఇమ్మని మా ఉడతగాని పంపుతాను. చెంబు నిండా నీళ్ళిచ్చావనుకో వాడు ఉన్నట్టు, సగం నీళ్ళిచ్చావనుకో వాడు లేనట్టు. వాడు ఉంటే ముడిచిపెట్టి పడుకుంటాను, లేడనుకో కాజాలు పట్టుకుని నేను వచ్చేస్తాను. అలాగే. ఎలాగైనా జెండా దింపడానికే చూడు. సరే, మీరు వెళ్ళండి. పొరుగురు మైనర్లను నమ్మకూడదు. వెళ్ళండి. వెళ్ళరానా? 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 వెళ్ళండి. అమ్మయ్యా, జిడ్డు వదిలాడు. ఊరికి కొత్తగా వచ్చిన పెద్ద మనిషి ఓసారి కింద నుంచి పైకి చూడు. నే చూడను, కనపడితే చాలు జీలపాకల్లా పట్టుకుంటున్నావు. పారిపోతున్నాడు పారిపోతున్నాడు, నా లంకెల బిందెలు తీసుకుని పారిపోతున్నాడా? ఒంట్లో బాగలేదు, చూడడానికి రమ్మని తోటతో కబురు చేసి తీరా వస్తే నీకు ఇష్టం అది చేశాను ఇచ్చేశాను భోంచేయండి అంటూ బలవంతం చేయడం నాకేం నచ్చలేదు. కష్టం అంటే తప్ప సుఖం అంటే నువ్వు రావని నాకు తెలుసు, అందుకే అలా కబురు చేశాను. కష్టాలు నష్టాలు పోరాటాలు ఆరాటాలే తప్ప సుఖాలు ఆనందాలు ఈ బ్రతుకు లేవు. నేను పెడతాను. చూడు, నీకోసం ఎంతో ప్రేమతో వంట చేసి ఉంచాను, కనీసం భోజనమైనా చేసి వెళ్ళు. లేదు మళ్ళీ, అన్నం తినకుండా వెళితే నన్ను చంపుకు తిన్నట్టే. సరే, ఆడదాన్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఫోన్ చేసి వెళ్తాను. మంచి ఇల్లు పట్టరా. ఉన్న ఒకే ఒక కోరిక నీ ఇల్లాలు నవ్వాలని. కొన్ని కోరికలు తీరకపోవడం మంచిది. చూడు, నువ్వు సరేనంటే నీకు మంచి మొగుడిని చూసి నేను దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను. నేను కోరుకున్న వాణ్ణి కాక వేరొకరిని పెళ్లి చేసుకోవాలనుకుంటే తెల్లారేటప్పటికి నా ఇంటి ముందు స్వయంవరం జరుగుతుంది. నువ్వెన్ని చెప్పినా సరే నీ కోరిక నేను తీర్చలేను. నన్ను కప్పెట్టడానికి గొయ్యి తవ్వి సిద్ధంగా ఉంచారు, నాకు నిప్పెట్టడానికి కుర్విని తయారుగా ఉంచారు. అందుకే చెప్తున్నాను,
నాతో పెళ్లి గురించి నువ్వు మర్చిపోవడం మంచిది. ఒరే ఉడతా, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే గోర్లు కొరుకుంటాను. గోళ్ళేం కర్మరా, కాస్త సంధిస్తే నా కాళ్లే కొరుకు తినేస్తావు నువ్వు. మళ్ళీ ఇంటికెళ్ళి నాకు మంచినీళ్లు కావాలి అని చెప్పు, తను ఇస్తుంది, నువ్వు తెస్తావు. వెళ్ళు. మంచినీళ్ళు ఎక్కడికి ఎందుకండి, మా మామని తీసుకుని వస్తాను. చిచి, మీ మామ మంచినీళ్ళు నాకెందుకురా, కావాలంటే నువ్వు తాగు చెంబుడు. మళ్ళీ ఇంటికెళ్ళే తేవాలి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. మైనర్ బాబు మంచిగా పట్టమన్నాడు. కొంచెం ఉండి తెస్తాను. ఏమంటావు ఈ మంచి ఎవరు ఊర్లోనే కరువు అయిపోయినట్టు దీనిలో నుంచి పట్టమన్నాడు. చిచి తీరా నచ్చలేదు. చెంబు నిండా నీళ్లున్నాయి, భద్రంగా తీసుకెళ్లి మైనర్కి. ఇంత ఆలస్యం చేసేవేంట్రా? ఇది ఆహా, చెంబులో సగం నీళ్లు. మనకి పిలుపు వచ్చేసింది. తన కాజా మీద మోజు పెరిగిపోయింది. ఒంటరిగా వెళ్తున్నాను, నేను కూడా చూడరానా? కుర్రనా కొడక్క, నువ్వు నాకు తోడొస్తావా? పళ్ళు రాలిపోతాయి కొట్టానంటే. ఒరే, భావి భారత పౌరులరా మీరు, వయస్సుకు తగ్గ మాటలు మాట్లాడండిరా. నువ్వెక్కడికి రావాలో అక్కడికే రావాలి. మీ ఇంటూ మంచం ఉందా? దుప్పటి ఉందా? మంచం ఎక్కి ముసుగెట్టుకుని పడుకో. వెళ్ళు వెళ్ళరా, నాకు చాలా పనులున్నాయి. అవతల మల్లెపూలు కొట్టుకెళ్ళాలి, కాజాలు కొట్టుకెళ్ళాలి, మాంసం కొట్టుకెళ్ళాలి. మాంసం ఎందుకు, ఏకంగా కోడే కోసేస్తే పొయ్యి అక్కడే వెలిగించేయచ్చు. వెళ్ళు వెళ్ళు. మా అమ్మ చింతామణి, నా పేరు సౌదామిని, నేను రెడీ. చికెన్ బిర్యానీ, మల్లెపూల్ మరియు కాజాల్ తిందామా? రేయ్, అమ్మా అమ్మా, అయ్యో, నేను రెడీ అని ఒకందుకంటే వాడు తప్పుడు అర్థం తీసుకుని పెడి పెడి మరి కొట్టాడు. కొట్టడంలో ఎన్ని టెక్నిక్లు ఉన్నాయో అన్నీ చూపించేశాడు. ఎక్కడ కొట్టాలో ఎక్కడ కొట్టకూడదో వాడికి తెలిస్తే అవదనుకుంటాను. నా కాజాలు వాడు తిని నాకు చేగోడీలు తినిపించేశాడు. అబ్బా, ఈ చెయ్యి మాత్రం ఉంది, చలనం ఉందో లేదో తెలియట్లేదు. అవును, కదులుతున్నది చెయ్యా చేతికి ఉన్నదా? ఇది మనూరేనా లేకపోతే పొరుగురా? రేయ్, ఎవరు నువ్వు? నేనెవరో నాకే తెలియదు నాయన. ఎవరినన్నా కనుక్కుని చెప్తాను. ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? తెలియదు నాయన. ఇంటికి ఎడుతున్నానో శ్మశానానికి ఎడుతున్నానో నాకే తెలియదు. ఏం తిక్క ఉందా? ఎవరు నువ్వు? నేనెవరినో వెళ్ళేటప్పుడు చూసుంటే తెలిసేది. ఇప్పుడు మంగళగిరి ముష్టోళ్ళ ఉన్నాను. ఏం చెప్పమంటావు? అవును, ఏంటయ్యా ఒంటి నిండా మెతుకులు నువ్వును, ఏంటిది? ఉడికే అన్నం గిన్నెలోకి దూకి దొర్లేననుకుంటున్నావా? ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? నాకు అర్థం కావట్లేదు అసలు. అన్నం తింటూ నన్ను కొట్టాలి అనుకున్నవాడు నన్ను కాస్త ఆగమని చెయ్యి కడుక్కుని మూతి తుడుచుకుని కిళ్ళి వేసుకుని మరీ కొడతాడా? కొట్టాలనుకున్నాడు, కొట్టాడు, అయిపోయింది. ఓ పక్కన దెబ్బలతో నేను ఏడుస్తుంటే నీ క్రాస్ ఎగ్జామినేషన్ ఏమిటయ్యా మగడ? పోలీస్ స్టేషన్కి దారెటు? అవును, ఇతను పోలీసే కదా. కుంటుకుంటూ అక్కడికి వెళ్ళి చెప్పే బదులు ఇతనికే చెప్పచ్చు కదా. నాయన పోలీసు గారు, ఓసారిలా రండి. రండి పోలీసు గారు, పిలిచానేమి అనుకోకండి. నా పరిస్థితి ఎలాంటిది? అమ్మా రండి, మీ చెవు ఓసారిలా ఇవ్వండి.
నాగులుగాడు ఆ డాన్సర్ ఇంటూ ఉన్నాడు, ఎప్పుడు అక్కడికి వస్తూ ఉంటాడు. అమ్మా